తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నేను మీ సుమంటి వినాగ్. వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే కర్మ సిద్ధాంతం ఎన్ని రకాలుగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి కర్మ సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఏ కర్మలు ప్రస్తుతం వారు అనుభవిస్తున్నారు, ఎస్పెషల్లీ విమెన్కి ఎలా ఉంటుంది అండ్ వాటికి రెమెడీ ఏంటి అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో ఉమా గారు. హలో అండి. సార్, కర్మ సిద్ధాంతం ఎన్ని రకాలుగా ఉంటుంది, వృశ్చిక రాశి వారికి అసలు ఎలాంటి కర్మ సిద్ధాంతం అప్లై అవుతుంది? జ్యోతిష శాస్త్రానికి అంటే మనం మాట్లాడుకునేటువంటి వేదిక ఆస్ట్రాలజీ అంతటికీ కూడా మూలము ఏమిటి అని చూస్తే కనుక కారణము కర్మ. ఏ మనిషి అయినా సరే కర్మ నుంచి తప్పించుకోవడం అసాధ్యము. ఆ కర్మ అనేటువంటి విషయాన్ని మన జ్యోతిష్ శాస్త్రంలో 3 రకాలుగా విభజించారు కూడా. ఒకటిది సంచిత కర్మ, 2 ప్రారబ్ధ కర్మ, 3వది ఆగామి కర్మ అని ఉంటుందండి. ఈ సంచిత కర్మని ఏంటంటే ఏదైతే నేను అనే పదానికి అర్థము నా జీవాత్మ ఎన్ని సంవత్సరాల నుంచో లేదంటే ఎన్నో కోట్ల జన్మల నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి నేను చేసిన పాపము, నేను మూట కట్టుకున్న పాపాన్ని పుణ్యాన్ని సంచిత కర్మ అంటారు. దానికి తగినట్టుగా నేను ఇప్పుడు ఈ దేహం ఎత్తిన తర్వాత ఈ జన్మలో దానికి తగిన కర్మని ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది. అదే సంచిత కర్మ. రెండవది ప్రారబ్ధ కర్మ. ఈ ప్రారబ్ధ కర్మ అంటే ఉదాహరణకి నేను ఈ దేహం ఎత్తిన తర్వాత ఈ జీవాత్మతో కలిసి నేను ఏదైతే కర్మ ఆచరిస్తూ ఉంటానో, ఉదాహరణకి నేను ఎవరైనా వెళ్ళి కొట్టాను అనుకోండి, తిరిగి ఇంకొక వ్యక్తిని కొట్టాడు అనుకోండి, అది ప్రతిఫలము. అంటే ప్రారబ్ధ కర్మ. నేను ఒక వ్యక్తిని కొట్టడం అనేటువంటి ప్రారబ్ధ కర్మ తిరిగి నన్ను కొట్టేలా చేసింది. అదే ప్రారబ్ధ కర్మ. మీకు అర్థమైంది కదా. ఇంకా ఈ ప్రారబ్ధ కర్మ వల్ల జీవుడు ఖచ్చితంగా ప్రతి నిమిషం ఇబ్బంది పడుతూనే ఉంటాడు. అందుకోసమే భగవద్ ఆరాధన కానీ, మంత్రజపం కానీ, డైలీ నిత్య అర్చన కానీ చేసేది ఏమిటంటే మనం చేసుకునే ప్రారబ్ధ కర్మ ధర్మబద్ధంగా ఉంచేలా చూడు స్వామి అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అదేవిధంగా మనం ఏదైనా ఒక నిప్పును ముట్టుకుంటే ఎలా అయితే కాలుతుందో మనకి, ఆ ముట్టుకోవడం ప్రారబ్ధ కర్మ అయితే కాలడం ప్రతిఫలం, ఆ కర్మను అనుభవించడం. ఇక 3వది ఆగామి కర్మ. అంటే మనం ఇప్పుడు చేసినటువంటి కర్మకి అది పాపమైనా పుణ్యమైనా రాబోయే రోజుల్లో ఏదో ఒక వీక్ తర్వాత, ఒక మంత్ తర్వాత, లేకపోతే రాబోయే జన్మలో మనం అనుభవించాల్సింది ఏమైనా ఉంటే అది ఆగామి కర్మ అంటారు. అందుకే ఇప్పుడు మనం ధర్మబద్ధంగా జీవిస్తే కనుక రాబోయే రోజుల్లో సుఖపడతాము, కైలాస ప్రాప్తి, వైకుంఠ ప్రాప్తి లేదా ముక్తికి వెళ్తూ ఉంటాము. ఇప్పుడు మన జీవితము ఇలాగనే ఒక కిరాతకుడిలా జీవించామనుకోండి, నెక్స్ట్ కూడా మనం ఏ బల్లి జన్మో కుక్క జన్మో ఎత్తుతాం. లేదు అనుకోండి, మనం ఒక రకమైనటువంటి ఆత్మజ్ఞానంతో కలిగి ధర్మబద్ధంగా జీవిస్తే ముక్తిని పొందుతాము. రేపన్న రోజు ఈ రోజు మీద డిసైడ్ అయి ఉంటుంది కాబట్టి అది ఆగామి కర్మ. అయితే ఈ యొక్క వేదిక ఆస్ట్రాలజీలో ఈ యొక్క కర్మని ఏదైతే రాశుల బట్టి విభజింపజేసి ఏ కర్మ వల్ల ఎవరెవరు ఏ సమస్యల వల్ల బాధపడుతూ ఉంటారు, వాళ్ళకి ఎలాంటి పరిహారములు చేస్తే ఆ కర్మ అనేటువంటిది నాశనం అవుతుంది అనేటువంటి విషయమే మనం మాట్లాడుకునేటువంటి అంశము. సార్, ఎస్పెషల్లీ విమెన్కి ప్రస్తుతం ఏ కర్మ సిద్ధాంతం నడుస్తుంది వృశ్చిక రాశి వారికి? ఈ చెప్పినటువంటి 3 కర్మల్లో నాగరాజు గారు ఎస్పెషల్గా ఈ సంచిత కర్మ అనేటువంటిది వృశ్చిక రాశి వాళ్ళకి మేజర్గా కొన్ని విషయాల్లో చాలా ఇబ్బంది పెడుతుంది. అది జీవితంలో ఒక్కొక్కటిగా నేను వివరిస్తూ ఉంటాను చూడండి. వృశ్చిక రాశి వాళ్ళకి లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆడవాళ్ళకి. అలా చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి, లేదా లవ్ మ్యారేజ్ విషయంలో ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి, భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత తగ్గింది, లేకపోతే డైవర్స్ కేసులు ఎక్కువ అవుతున్నాయంటే వాళ్ళకి సంచిత కర్మ అనేటువంటిది ఎఫెక్ట్ అవుతుంది అని అర్థము. ఇది బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశము. ఖచ్చితంగా వాళ్ళకి లవ్ మ్యారేజ్ చేసుకునే యోగం ఉంటుంది. భార్య లేదా భర్త మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఆడవాళ్ళు కాబట్టి. ఇప్పుడు మనం మాట్లాడుకునే భర్త మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి. భర్తను అలా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి అంటే అది ధర్మము, ఆడవాళ్ళకు ఉండేటువంటి సహజ ధర్మం. అది ఖచ్చితంగా అది ఉన్నప్పటికీ కూడా దాని మీద వాళ్ళు ఊహించిన స్థాయికి వచ్చినటువంటి దానికి దేనికి సంబంధం ఉండదు, పొంతన ఉండదు. ఆ విషయంలో వృశ్చిక రాశి వాడు వేరే కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకునేటువంటి సమయంలో జాతకంలో శుక్రుడి యొక్క బలాన్ని చక్కగా చూసుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. ఒకవేళ లవ్ మ్యారేజ్ విషయంలో సమస్యలు వస్తున్నాయి అంటే సంచిత కర్మ వల్లే, లేదా ఇంకొక కేసు కూడా జరగచ్చు. ఈ సంచిత కర్మ వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఎక్కడో విదేశాలు ఉండడం, భార్య ఇండియాలో ఉండడము, భర్త ఎక్కడో పనిచేస్తుండడము, భార్య ఎక్కడో పనిచేస్తుండడము, వాళ్ళ మధ్య దూరం అనేటువంటిది పెరుగుతుంటుంది. ఇది కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంకా చెప్పాలంటే వృశ్చిక రాశి వాడి లగ్న 6th లార్డ్ వచ్చేసి కుజుడు కాబట్టి రక్త సంబంధిత దోషాలు ఏవైనా పట్టినా, అంటే చాలామందికి ఆడవాళ్ళకి పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఓవర్ బ్లీడింగ్ బ్లడ్ సంబంధించిన ఇష్యూస్ వస్తుంటాయి. తర్వాత అన్వాంటెడ్ హెయిర్ ఫేస్ మీద వాటి మీద. తర్వాత ఇక్కడ కుజుడు వచ్చేసరికి డెంటల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, బ్లడ్ ప్లేట్లెట్స్ పడిపోవడము, ఊరికి అస్తమాను జ్వరాలు రావడము, లేకపోతే నీరసంగా ఉండడం, యాక్టివ్గా లేకపోవడం లాంటివి. లేకపోతే
బాడీలో ఒక రకమైనటువంటి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడము, అంటే వాళ్ళకి ఆ రోగ నిరోధక శక్తి ఉండదు, ఎప్పుడు కూడా ఏదో ఒక రోగం వస్తూనే ఉంటుంది, అనారోగ్య మనుషులు అని చెప్పచ్చు. అలాంటివి ఏమైనా మీకు కనిపిస్తున్నాయంటే ఖచ్చితంగా మీకు సంచిత కర్మ అనేటువంటిది ఉంది, దానివల్ల మీరు అనుభవిస్తున్నారని అర్థం. ఇంకా మూడవది బాగా గుర్తుంచుకోవాల్సిన అంశము భూ వివాదాలు. ఎవరికైనా వృశ్చిక రాశి స్త్రీలకి భూ వివాదాల్లో చిక్కుకున్నారు, లేకపోతే మీకంటే చిన్నవాళ్ళు, మీరు ఇప్పుడు వృశ్చిక రాశి స్త్రీలు ఏ వయసు వాళ్ళైనప్పటికీ కూడా మీకంటే చిన్నవాళ్ళు, మీ తమ్ముడు కానీ మీ చెల్లికి కానీ మీకు ఏదైనా వివాదాలు జరుగుతున్నాయి, కలహాలు వస్తున్నాయి, మీకు వాళ్ళకి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి, కోర్టు వ్యవహారాల్లో ఎన్నో చిక్కులు ఉన్నాయి అంటే శత్రువులు ఎక్కువ ఉన్నారంటే మీకు ఈ యొక్క సంచిత కర్మ అనేటువంటిది చాలా ఎఫెక్ట్ చేస్తోంది అని అర్థము. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి స్త్రీలకి 8th లార్డ్ బుధుడు అవుతాడు కాబట్టి ఎప్పుడైతే మీరు కుటుంబపరమైనటువంటి మీకు సహాయ సహకారాలు అందవో మీ జీవితంలో ఒక అపజయం అనేటువంటిది కలుగుతుంది, కుటుంబమే మీకు మైనస్ అవుతుంది. మీరు బాగా గమనించుకోండి, మీ కుటుంబ సభ్యులో మీ సోకాళ్ళు శ్రేయోభిలాషులో మీ బంధువులో మీ రిలేటివ్సో నైబర్సో వాళ్ళే మీకు శత్రువుల కింద మారుతారు, వాళ్ళే మిమ్మల్ని కిందకి లాగాలని చూస్తారు, వాళ్ళే మీ మానసిక అశాంతికి మీ యొక్క ఓవర్ థింకింగ్ ప్రాబ్లంకి లేకపోతే మీ సమస్యనటికి వాళ్ళే కారణం అవుతుంటారు, మిమ్మల్ని డైరెక్ట్గా ఎదుర్కోలేక వెనకాల నుంచి గోతులు తవ్వుతూ ఉంటారు. ఇది మీరు సంచిత కర్మ వల్ల అవన్నీ కూడా మళ్ళీ మీ చెవిలోనే పడతాయి, దాని వల్ల మీరు బాధపడతారు ఎందుకు ఇలా జరుగుతుందని. అది ఖచ్చితంగా సంచిత కర్మ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం. తరువాత ఎవరికైతే అంటే ఇక్కడ వృశ్చిక రాశి స్త్రీలకి ఒక రకమైనటువంటి గమ్మత్తు ఉంటుందండి, అదేంటంటే 9th లార్డ్ చంద్రుడు అవుతాడు కాబట్టి తండ్రి తల్లిలా కేర్ తీసుకుంటూ ఉంటాడు, తల్లి తండ్రిలాగా అన్నీ సపోర్ట్ చేస్తూ ఉంటుంది, ఈ రకమైనటువంటిది ఉంటుంది. అయితే ఈ సంచిత కర్మతో ఎఫెక్ట్ అయ్యేటువంటి వృశ్చిక రాశి స్త్రీలకి మరీ ముఖ్యంగా తండ్రి చనిపోవడము లేదా తల్లికి ఆరోగ్య సమస్యలు రావడము, ఈ రెండు జరుగుతాయి. ఇది బాగా గమనించండి. మీ జీవితంలో కనుక ఇలా జరుగుతోంది అంటే సంచిత కర్మ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు. ఇంకా డీప్గా చెప్పాలి అంటే మీ ఇంటర్నల్ జాతకంలో రవి కానీ చంద్రుడు కానీ ప్లేస్మెంట్స్ సరిగ్గా చూసుకుంటే, వాళ్ళ యొక్క అతి బలాలు చూసుకుంటే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఎలా ఉంటుంది, తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది, సో ఎక్కడి వరకు వాళ్ళ యొక్క ప్రమాదం అనేది ఉంటుందని చెప్పేయచ్చు. సో అదేవిధంగా దీంతో పాటుగా 12th లార్డ్ శుక్రుడు అవుతాడు కాబట్టి విపరీతమైన ఖర్చులు, డబ్బులు నిలబడకపోవడము, లేకపోతే మీ మీద అనుమానాలని ఒక అభాండం వేస్తారు, ఎలాంటి అభియోగాలు, నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు, నువ్వు వీళ్ళతో మాట్లాడుతున్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు అలా చేస్తున్నావు అని అనుమానాస్పద వివాదాలని కూడా వీళ్ళకి మ్యారీడ్ లైఫ్లో చోటు చేసుకుంటున్నాయంటే కేవలం సంచిత కర్మ వల్లే జరుగుతుంది. లగ్జరీ కోసమో లేకపోతే ప్రెస్టేజ్ కోసమో డబ్బులు విపరీతంగా లక్షలు లాస్ అయిపోతారు వీళ్ళు సంచిత కర్మ వల్ల. అంటే డబ్బులు లాస్ అయ్యి వీళ్ళు వాటి వల్ల బాధపడేటువంటి యోగం వీళ్ళకు ఉంటుంది కాబట్టి. ఓకే, ఇంకా చెప్పాలంటే వీళ్ళ చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు అంటే బంధువులు స్నేహితులు రిలేటివ్స్ అందరూ కూడా వీళ్ళని అవసరానికి వాడుకుని పక్కన పెట్టేసే వాళ్ళే ఉంటారు, అన్నీ కూడా మళ్ళీ వీళ్ళ చెవులైన పడతాయి, అది వీళ్ళకున్నటువంటి ఇబ్బంది. సో ఇక్కడ ఏంటంటే వృశ్చిక రాశి స్త్రీలు వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ ఎనర్జెటిక్, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం వాళ్ళ గురించి. అదేవిధంగా వీళ్ళకి గొప్ప యోగం ఎప్పుడు పడుతుంది అంటే సంతానం పుట్టిన తర్వాత గొప్ప యోగం పడుతుంది. కానీ సంతానానికి కనుక ఏ బాల అరిష్టగండంతోనో వాళ్ళు జన్మించి వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలతో మీరు సతమతం అవుతున్నారంటే అది మీకు సంచిత కర్మ. సో ఇక్కడ మేజర్గా ఈ సంచిత కర్మతో పాటుగా ప్రారబ్ధ కర్మ అనేటువంటిది మిమ్మల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ వృశ్చిక రాశి స్త్రీలు తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి అష్టమ శని అనేటువంటిది నడుస్తోంది జరిగినటువంటి 2 yearsగా. ఈ శని కర్మకారకుడు కాబట్టి వీళ్ళు ఏ పని పట్టుకున్నా అందులో అపజయమే లేదా ఆటంకాలే. ఈరోజు ఎక్కడికో వెళ్ళాలి, పోస్ట్పోన్ అవుతుంది, ఈరోజు వీళ్ళకి జీతం డబ్బులు రావాలి, వీళ్ళు కష్టపడి ఒక ప్రాజెక్ట్ చేశారు, ఆ డబ్బులు వీళ్ళకి పడాల్సింది ఉంది, అది పోస్ట్పోన్ అవుతుంది, లేకపోతే రావు, టైంకి రావు, వీళ్ళు మళ్ళీ వేరే దగ్గర అప్పు చేయాల్సి వస్తుంది. ఒక శుభకార్యం పెట్టుకుంటారు ఇంట్లో, వీళ్ళకి ఎంగేజ్మెంట్ కానీ పెళ్లి కానీ, అది కూడా మళ్ళీ పోస్ట్పోన్ అయిపోతాయి, మధ్యలో ఆగిపోతాయి. ఇలాంటివన్నీ జరిగినటువంటి 2 yearsగా వీళ్ళు చూస్తున్నారు బికాస్ ఆఫ్ సంచిత కర్మ. అండ్ వీళ్ళకి వచ్చేటువంటి ప్రారంధ కర్మ ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఇంతకుముందు ఫోకస్ చేసినంత గొప్పగా ఏ పని మీద ఫోకస్ చేయలేకపోవడము, అన్నిటినీ కూడా ఒక సోసోగా ఒక రకంగా సామాన్యంగా వెళ్ళిపోతూ ఉండడము, తర్వాత కుటుంబానికి ఇవ్వాల్సిన వాల్యూ వీళ్ళ దృష్టిలో తగ్గడము, లాంటి ఎన్నో సమస్యలు వీళ్ళకి ప్రారంధ కర్మ వల్ల కనబడుతూ ఉంటాయి. ఆరోగ్యం మీద అశ్రద్ధ చూపించడము లాంటివి ఎన్నో వీళ్ళకి కనబడుతూ ఉంటాయి. ఈ కర్మ అనేటువంటిది జీవితంలో మిమ్మల్ని మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వేధిస్తూనే ఉంటుంది. అది శని రూపంలో అవ్వచ్చు, లేకపోతే కర్మ రూపంలో వేరే రూపంలో అవ్వచ్చు. ఈ యొక్క కర్మ పోయేంత వరకు కూడా కష్టాలన్నీ కూడా వేధిస్తూనే ఉంటాయి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయము, మీ ఇంటర్నల్ జాతకంలో శని కనుక బాగాలేకపోతే
ఇప్పుడు నేను చెప్పిన వాటికన్నా ఇంకా తీవ్రమైన ఇబ్బందులు పడతారు. శని కనుక బాగున్నట్లయితే మిగతా గ్రహాలు అనుకూలిస్తూ ఉంటే కాస్త తక్కువ కలిగి ఉపశమనం కలిగే అవకాశాలు ఉంటాయి. ఇక మేజర్గా మాకు ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, వృశ్చిక రాశి స్త్రీలు ప్రతి ఒక్కరు ఏదైనా బాధపడుతూ ఉంటే, ఏ సమస్యతో అయినా వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళకి సంచిత కర్మనే కారణం అండి. వెరీ ష్యూర్ సంచిత కర్మనే కారణం. వాళ్ళకి ఎలా తొలగిపోతాయి మరి అనే క్వశ్చన్ కూడా వస్తుంది వాళ్ళకి. ఎప్పుడైతే వాళ్ళ ఇంటర్నల్ జాతకంలో D1, D9, D10 స్టార్ట్ చూసిన తర్వాత వాళ్ళ వింశోత్తరి దశాంతర్దశలు చూసి వాళ్ళు ఏ గ్రహాల యొక్క కంట్రోల్లో నడుస్తున్నారు, వాళ్ళ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా. ఏది ఇప్పుడు నేను చెప్పిన వాటిలో అది ఏ దశలో జరిగింది, ఏ టైమ్ ఆఫ్ పీరియడ్లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఏం నడుస్తుంది, జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయో చూసిన తర్వాత వాళ్ళకి ఆ సంబంధించిన అంతర్దశానాథుడికి కానీ దశానాథుడికి కానీ అధిపతి అయినటువంటి అధిదైవానికి సంబంధించిన పూజలు కానీ యాగం కానీ చేస్తే, కర్మకారకుడైనటువంటి శనికి సంబంధించిన పూజలు నిర్వహిస్తే ఆ కర్మ అనేటువంటి సంపూర్ణంగా నాశనం అయిపోతుంది. ఓకే. ఎలా సార్? అంటే దీనికి సంబంధించి ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళకి? 2025 అంతా కూడా విపరీతమైన ఇబ్బందులు అండి వీళ్ళకి. 1 మంత్ కాదు, 2 మంత్స్, 2 మంత్స్ కాదు, 2025 టిల్ అక్టోబర్ దాకా అన్ని ఇబ్బందులే కంప్లీట్గా. ఇంకా రాబోయే రోజుల్లో జాబ్ ఉన్న వాళ్ళకి జాబ్ పోయే అవకాశాలు ఉన్నాయి, సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో మొత్తం దివాళా తీసే అవకాశాలు ఉన్నాయి. వడ్డీ వ్యాపారం చేసేవారు నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏ ఉద్యోగమైనా ఏ వ్యాపారమైనా వృత్తిపరంగా లేకపోతే వాళ్ళ యొక్క సమాజంలో సొసైటీలో డీఫేమ్ అవ్వడము, పాపులారిటీ తగ్గే అవకాశాలు ఉంటాయి. పేరు మర్యాదలు, పేరు గౌరవం అంతా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. డబ్బు లాస్ అయ్యేది, అప్పులు పాలయ్యేటువంటి ఎన్నో కనబడుతున్నాయి. బికాస్ అష్టమంలోకి గురుడు రాబోతున్నాడు కాబట్టి కంప్లీట్గా. సో వేరే కేర్ఫుల్గా ఉండాలి. వృశ్చిక రాశి వాళ్ళు ఇంటర్నల్ జాతకం చూపించుకున్న తర్వాత ఆ కర్మకి సంబంధించినటువంటి కొన్ని పూజలు యాగాలు ఉంటాయి, ఇవి చేస్తే కనుక శీఘ్రంగా తక్షణమే దాని నుంచి బయటకు వస్తారు. జనరల్గా వీళ్ళకి శుభ ఫలితాలు కలిగేటువంటి డే ఏ ఉంటుందండి? మంగళవారం అండి. మంగళవారం నాడు హనుమాన్ యొక్క ఆరాధన చేయాలి. ఆంజనేయ స్వామికి ప్రతినిత్యము ఆరాధన చేసి మంగళవారం నాడు విశేషంగా స్వామికి ఆరాధన, తమలపాకులతో పూజ కానీ లేకపోతే ఎలాగైనా సరే ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకుంటే కాస్త పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తయితే. కార్య సాధకుడు హనుమంతుడు కాబట్టి. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి. మీరు ఇప్పుడే అన్నారు యజ్ఞాలు, యాగాలు, హోమాలు లాంటి లేదంటే పూజలు చేస్తే కర్మ నాశనం అవుతుంది అని. అండ్ ఇందాక ఒక మాట కూడా అంటం జరిగింది, కర్మను అనుభవిస్తేనే పోతుంది అని. అవునండి, అనుభవిస్తేనే పోతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే పూజలు యాగాలు చేస్తే నాశనం చేయొచ్చు అని చెప్పి, కర్మను నాశనం చేసేయచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎలా అది? ఇక్కడ ముఖ్యంగా నాగరాజు గారు చాలామందికి ఉన్నటువంటి సందేహమే ఇది. అంటే కర్మ అనేటువంటిది అనుభవిస్తేనే పోతుంది కదా, మన కర్మ మనం అనుభవించాలి కానీ పూజలు చేస్తే ఎందుకు పోతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఉదాహరణకి ఒక మార్కండేయుడు అనేటువంటి ఒక మహాశివభక్తుడు, ఆయనకి 8 సంవత్సరాల వయసు ఉంది. ఆయన శివుడికి విపరీతమైనటువంటి ఆరాధన అంటే అభిషేకం చేస్తూ స్వామి యొక్క తపస్సులో, స్వామి యొక్క భక్తిలో మునిగి ఉన్నాడు. మునిగి ఉన్నప్పుడు ఆయన యొక్క ఆయుష్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. యమధర్మరాజు అంటే ప్రాణం తీసేటువంటి యమధర్మరాజు యమపాశంతో సహా వచ్చి, నాయన మార్కండేయ బయటికి రా, నీ ఆయుష్ పూర్తయిపోయింది, నీ ప్రాణం తీసుకెళ్లేటువంటి సమయం ఆసన్నమైంది, నువ్వు బయటికి రా అని పిలిస్తే, నేను రాను, నా పూజ శివ పూజ అయ్యేంత వరకు నేను బయటికి రాను అంటాడు. ఓకే, శివ పూజ ఎప్పుడు అవుతుంది అని యమధర్మరాజు అడిగితే, నా తల్లిదండ్రులు ముక్తికి వెళ్ళేంత వరకు కూడా నా శివ పూజ అవ్వదు అని చెప్తాడు. అయితే ఇలాంటి ఆటలన్నీ సాగవు, నీ ఆయుష్ కంప్లీట్ అయిపోయింది, నువ్వు శివుడి దగ్గర ఉంటే ఏంటి, ఎవరి దగ్గర ఉంటే ఏంటి అని చెప్పి ఆ యమపాశాన్ని విసురుతాడు. అప్పుడు మార్కండేయుడు భక్తితో శివుణ్ణి ఆలింగనం చేసుకుని చంద్రశేఖర 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 పాహిమామని చంద్రశేఖరాష్టకం పాడితే, శివుడు శివలింగంలోంచి ఉద్భవించి ఎడంకాలతో యమధర్మరాజుని గుండెల మీద ఒక్క తన్నుతాడు. నా భక్తుణ్ణి నువ్వెవడరా ముట్టుకోవడానికని అని తన్ని ఆ మార్కండేయును చిరంజీవిగా చేస్తాడు. ఈ సృష్టి ఉన్నంత కాలము నువ్వు బ్రతికే ఉంటావు, నిన్ను ఆపేవాడు లేడని. ఇక్కడ ఈ కథలో కనిపించేటువంటి మార్కండేయుడు జీవుడు, వచ్చినటువంటి యమధర్మరాజు కర్మ, వచ్చినటువంటి శివుడే మన భక్తి, మనం చేసేటువంటి పూజ. అంటే ఈ మార్కండేయుడికి ఏదైతే తన సంచిత పాపకర్మ వల్ల ఆయుష్ అయిపోయిందో ఆ కర్మ వల్లనే ఆయుష్ తీయడానికి యమధర్మరాజు వచ్చాడు. ఏదైతే ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు తను చేసుకునేటువంటి భక్తి, ఆ పూజ, ఆ యొక్క స్వామి యొక్క కటాక్షం ఏదైతే ఉందో, స్వామి ఆ భక్తి రూపంలో వచ్చి కర్మని నాశనం చేసిందా చేయలేదా? అవును. భక్తి అనేటువంటి ఒక మాధ్యమంగా మారి కలియుగంలో ఈ పూజల రూపంలో మన కర్మ అనేటువంటిది నాశనం అవుతూ ఉంటుంది. అందుకే మీరు 26న కర్మ నివారణ అవ్వడం కోసం రుద్రయాగం అనేటువంటి చేయడం జరుగుతోంది. ఎవ్వరు పాల్గొన్నా సరే వాళ్ళందరికీ కూడా సంచిత ప్రారబ్ధ కర్మ పోయేటట్టుగా ఆ రుద్రయాగంలో సంకల్పం చెప్పడం వల్ల ఏదైతే ఒక మనిషి
ఆ మోయలేనటువంటి కర్మ బరువు ఉంటుందో దానిని ఆ తక్షణ మరుక్షణం నుంచి ఆ కర్మ అనేటువంటిది నాశనం అయిపోతుంది. సో ఎవరన్నా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎలా అండి? మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయితే మా వాళ్ళు మీకు పూర్తిగా వివరాలన్నీ ఇస్తారు, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్తారు. ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఏ విషయాలు కూడా, ఏ నియమాలు పాటించాలి, ఏ మంత్ర జపం చేయాలో కూడా స్వయంగా నేనే చెబుతాను. ఎనివే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక 26న అది కూడా మహాశివరాత్రి రోజు జరిగేటువంటి రుద్రయాగంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది ఉమా గారిది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే కూడా తెలుసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్గా రుద్రయాగంలోకి పాల్గొనాలి అనుకున్నా కూడా డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.